తెలంగాణ ఉద్యోగులకు నమస్కారం. కొత్త డిఏ 3.64% మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన 29 నెలల బకాయిలు ఎంత, జీపీఎఫ్ వాళ్ళకి ఎంత అమౌంట్ జీపీఎఫ్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, సిపిఎస్ ఎంప్లాయీస్కి ప్రాన్కి ఎంత, క్యాష్ ఎంత క్రెడిట్ అవుతుంది ఈ టేబుల్లో చాలా క్లియర్గా రూపొందించడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే బేసిక్ పే ఉంది, దాని తర్వాత న్యూ డిఏ 30.03% పొందుపరిచారు. అదేవిధంగా ఓల్డ్ డిఏ కూడా అక్కడ మెన్షన్ చేశారు 26.39%. డిఫరెన్స్ వచ్చేసి ఇప్పుడు డిక్లేర్ చేసిన డిఏ 3.64%. అండ్ జీపీఎఫ్ అకౌంట్ వాళ్ళకి 29 నెలలు, అదే సేమ్ అన్ని మంత్స్ సిపిఎస్ ఎంప్లాయీస్కి ఉంటుంది. సిపిఎస్తో 2 కాలమ్స్ ఇచ్చారు, ఒకటి ప్రాన్ క్యాష్. ఎందుకంటే 10% అమౌంట్ ప్రాన్కి వెళ్తుంది కాబట్టి అది, మిగతా 90% క్యాష్ క్రెడిట్ అవుతుంది కాబట్టి అది వచ్చింది. ఈ బకాయిలన్నీ 28 నెలల ఇన్స్టాల్మెంట్స్లో మనకి క్రెడిట్ చేస్తామని గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది, జీవోలో కూడా మెన్షన్ చేశారు. ఒకసారి 19,000 బేసిక్తో ఇది స్టార్ట్ అయింది. డిఫరెన్స్ అమౌంట్ వచ్చేసి 692 ఉంది. జీపీఎఫ్ వాళ్ళకి 20,068 రూపీస్. అదే అమౌంట్ సిపిఎస్ వాళ్ళకి 10% ఏమో ప్రాన్ 2,007, 90% 18,061 రూపీస్. ఇది మనకి బకాయిల రూపంలో క్రియేట్ చేస్తారు. ఇట్లా ప్రతి బేసిక్ పేకి ఇక్కడైతే పొందుపరచడం జరిగింది. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు లేటెస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీకు త్వరగా వస్తాయి. ఇక్కడ చూసినట్టయితే 60,480 రూపీస్కి మనకి జీపీఎఫ్ వాళ్ళకి 63,829 రూపీస్ క్రెడిట్ అవుతుంది జీపీఎఫ్ అకౌంట్లో. ప్రాన్కి అయితే 6,383, క్యాష్ 57,446. ఇలా అన్ని బేసిక్ పేలకి ఈ టేబుల్లో పొందుపరచడం జరిగింది. ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి 1,62,070 రూపీస్ హైయెస్ట్ బేసిక్ పే ఇప్పటి వరకు. వీళ్ళకి కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. సిపిఎస్ వాళ్ళకైతే 17,110 రూపీస్ ప్రాన్కి వెళ్తుంది. 1,53,990 రూపీస్ క్యాష్ అంటే ఐరియర్స్ రూపంలో క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.